హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసుకోబోతున్న కర్రీ చేపల కూర. ఫస్ట్‌లో మా పాప కూడా అస్సలు చేపలు తినేది కాదండి. ఇలా చేయటం వల్ల తను చేపలకు కొంచెం అలవాటు పడింది బాగా. ఇప్పుడు చేపలు ఫ్రై తింటానమ్మా, చెయ్యమ్మా అనేసి అంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో మనం బాగా కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. ఇక నేను మట్టి పాత్ర తీసుకుంటున్నానండి. ఇప్పుడు సిల్వర్ ఐటెమ్స్ వాడకూడదని చెప్తున్నారు కదా! అందుకే మట్టిది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, కొంచెం ఒక చిటికెడు పసుపు, నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు ముక్కలు మునిగేదాకా వేసుకోవాలి. అంటే ఉడికించుకోవడానికి సరిపడినంత వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకున్నాక వీటిని బాగా కలుపుకోవాలండి. అంటే కలుపుకోకపోతే ఆ కారం ముద్ద ముద్దలుగా ఉండిపోతుంది కదా! అందుకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక దాన్ని పొయ్యి మీద పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టి కొంచెం బాగా ఉడికించుకోవాలి. ముక్కల్ని ముందే మనం కొంచెం లావుగా కోయించుకోవాలండి. మా ఆయన గారికి తెలియక కొంచెం సన్నంగా కోయించుకొని వచ్చేసారు. కొంచెం లావుగా కోయించుకుంటే ముక్కలు ఉడికిపోయినా కొంచెం బాగా కనిపిస్తదనమాట. ఈ సన్నంగా కోసుకుంటే ఇలా ఉడికిపోయిన తర్వాత విడిపోవడం అవన్నీ జరుగుతాయి. కనుక కొంచెం ముక్కల్ని కొంచెం లావుగా కోయించుకోవడం మంచిది. ఇప్పుడు ముక్కలు బాగా ఉడికిపోయాయండి. ఆ ఉడికిన దాన్ని తీసుకొని వాటర్ సపరేట్ చేసేసుకోవాలండి. వాటర్ సపరేట్ చేసేసుకొని ముక్కల్ని వేరేగా తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంది, అందుకే చేత్తో తీయలేకపోతున్నాను. చేత్తో తీసేద్దాం అనుకున్నాను, కానీ వేడిగా ఉండడం వల్ల మళ్ళీ గరిటెతో తీసుకుంటున్నాను. బాగా ఉడికిపోయాయండి ముక్కలు, అందుకు విడిపోతున్నాయి. అందుకే లావుగా కోయించుకోవాలని చెప్తున్నాను. ఇలా సన్నగా ఉండడం వల్ల ఉడికిన వెంటనే చీలిపోతాయి ముక్కలు. అలా కాకుండా కొంచెం దుడ్డుగా ఉంటే ముక్కలు మనకి తీసుకోవడానికి, వేయించుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని నూనె వేసుకోవాలండి. ప్యాన్లో నూనె వేసుకొని కొంచెం సేపు మరగనివ్వాలి ఆయిల్ని. ఆయిల్ని కొంచెంసేపు మరగనివ్వాలండి. ఆయిల్ బాగా మరిగిపోయిందండి.
ఇప్పుడు ముందుగా మరి ఉడికించి పెట్టుకున్న ముక్కల్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎక్కువగా కలిపేయకూడదు, కలిపేస్తే ముక్కలు విరిగిపోతాయి. ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న ముక్కల్ని ఓ ప్లేట్లోకి తీసుకోవాలండి. బాగా వేయిపోయి ఇప్పుడు ఆ ముక్కల్ని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. మట్టి పాత్ర అవడం వల్ల కొంచెం అంటుకుపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు పెద్దవి ఒక 3 తీసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు, అల్లం, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఈ మూడింటిని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ముందుగా కరివేపాకు వేయించుకోవాలి. కరివేపాకు వేగిపోయినాక ఉల్లిపాయలు, అల్లం పేస్ట్ ఉంది కదండి, దాన్ని వేసి వేయించుకోవాలి. మూడు కొంచెం పెద్ద ఉల్లిపాయలను తీసుకోనండి, కొద్దిగా అల్లం ఒక పెద్ద అల్లం ముక్క తీసుకొని అది పేస్ట్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ని బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అలా వేయించుకున్నాక ఇది బాగా వేగిపోయిందండి. ఇది వేగినాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక ఎండుమిర్చి ఒక 8 ఇలా తీసుకొని, కొంచెం కారం బాగా తింటాం అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చండి. ఈ మూడింటిని కలిపి పేస్ట్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక 10 రెబ్బలు ఇలా తీసుకోవాలండి. జీలకర్ర కొద్దిగా తీసుకొని మూడింటిని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా బాగా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకోవడం వల్ల అంటుకోకుండా ఉంటుంది, లేదంటే ఈ పేస్ట్ తొందరగా అంటుకుపోతుంది. కొంచెం కలుపుతూ ఉండాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. ఇలా వేయించుకొని కిందన ఉండిపోయిన ఆ ముద్దంతా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని, మరీ ఎక్కువగా కలిపేసుకోకూడదు, ముక్కలు వీడిపోతాయండి. అలా కొంచెం ఆ ముద్దంతా కలిసేలాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. లేదంటే కొంచెం మంట తగ్గించి పెట్టుకోవాలండి, లేదంటే ఆ ముద్ద ఏదైతే ఉందో అది అంటుకుపోతుంది కళాయికి. అలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలండి. ఇది బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి.
ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, ముక్కలు విడిపోకుండా. ఫైనల్గా చేపల కూర రెడీ అయిపోయిందండి. దించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని, గార్నిష్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.